ఈ గెటప్ ఈ కత్తులు అని చూసి నన్ను ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారేమో. నువ్వు ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లవరే అనుకున్నా నేను. రాఘవ సార్, మళ్ళీ మొదటి నుంచి రా చెప్తా. ఇది అవ్వదులే కానీ మొదటి నుంచి వచ్చి. సార్ ఈ కత్తి గెటప్ సార్ ముందే అంతా ఎగించారు. ఈ కత్తి ఈ గెటప్ చూసి మీరు ఫ్యాక్షనిస్ట్ అనుకుంటున్నారు కదా? కాదు సార్, ఆర్టిస్ట్ అంటే ఏ సినిమాలో చేసేవరా అని మీరు అడగొచ్చు. ఆర్టిస్ట్ కాదండి, రెమ్యూనరేషన్ తీసుకోకుండా మొగుడు పాత్ర పోషిస్తున్న ఒక ఆర్టిస్ట్ సార్. ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, వైఫ్ ఈజ్ నైఫ్ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. అది సినిమా డైలాగ్ లేదు, దాందే ఉంది అనుకున్నా. పెళ్లి చేసుకున్నాక తెలిసింది సార్ అది సినిమా డైలాగ్ కాదు, సినిమా చూపించే డైలాగు అని. సార్, వరద బాధితులు వర్షాలు వచ్చినప్పుడే బాధపడుతుంటారు సార్, కానీ భార్యా బాధితులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు సార్. ఇదిగా పొద్దున్నే ఏంటి నీ సోది? లెగిసేటప్పటికి కాపీ ఎట్టుకొని రెడీగా ఉండాలి కదా. సుకుమారి, కాఫీ కాదురా, కాఫీ. అదే కాపీ. చూసారా సార్ దీని వాయిస్ నాయిస్? నలిగిపోతున్నారు. ఈ ఆడవాళ్ళందరూ కూడా పెళ్లికి ముందు శాంతంగా ఉంటారు, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలో మారిపోతుంటారు. ఏం చేస్తాం, ప్రకృతాలకి. చాలు నీ సోది చాలే గాని. ఇక స్నానానికి వెళ్ళొస్తాను, స్నానం చేసి వచ్చేలోపు ప్లేట్ ఇడ్లీ ఒట్టుకురా, దాంట్లోకి ఈ బకెట్ తో సాంబారు, ఈ బకెట్ తో చట్నీ ఒట్టుకురా. ఒక బొచ్చి కూడా ఉంటే ఇయ్యి. ఎందుకు? ఇలా బకెట్లతో చట్నీలు సాంబార్లు ఇస్తాడు, రోడ్డు మీద పడి అడుక్కోవాలి కదా, బొచ్చి ఇస్తాడు, ఉపయోగపడుతుంది. సరసం ఆడావా? పెళ్ళైనోడికి ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తే మీరు నమ్ముతారా సార్? నమ్ముతారు, ఎందుకంటే మీకు కూడా పెళ్ళైంది కాబట్టి. అసలు దీంతో 7 అడుగులేసి ఇలా ఏడుస్తూ కూర్చున్నా అంటే దానికి కారణం నలుగురు ఉన్నారు. ఈ రోజు మీ సమక్షంలో నలుగురికి రుణం తీర్చుకుంటానండి నేను. హలో, ఎక్కడున్నావమ్మా? అక్కడే అర్జెంట్ గా ఇంటికి వచ్చే సంబంధాలు చూసి పెట్టాలి. మ్యారేజ్ బ్యూరోడు వస్తాడండి ఇప్పుడు. సార్ నమస్తే. రండి. మీకు ఏ సంబంధం కావాలి? అమెరికా సంబంధం కావాలా, గవర్నమెంట్ సంబంధం కావాలా, లేదంటే ఫారెన్ సంబంధం కావాలా? ఈ అమ్మాయి ఫోటో చూడండి సార్, దించింత లెత్తదో. అసలు పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్, పైగా పుణ్యస్త్రీ. 10 సంవత్సరాల నుంచి ఫోటోలు మారుతున్నాయి కానీ డైలాగులు మాత్రం సేమ్ డైలాగులు చెప్తున్నాడండి. నువ్వేమన్నావురా? ఏమన్నావు నువ్వు? దించిన తల ఎత్తదన్నావా? అవును, మీ హైట్కి దించిన తల ఏమెత్తది? మ్యారేజ్ బ్యూరో అంకుల్ కదా. ఇది ఎవరు సార్ గౌడి గేదెలకు ఎలా ఆడుతుంది? చూసేవా, నువ్వే గేదె అన్నావు దాన్ని. నువ్వు ఆ గంటకెత్తిన అనుకూలవతిరా అది. అప్పుడే నువ్వు మర్చిపోయావు దాన్ని. బాగున్నారా? బాగున్నానమ్మా. అవును, కమిషన్ అప్పుడే ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే ఇంకేదో సార్ పిలిస్తేను. ఇంకో సంబంధం చూస్తున్నావా? నా ముఖానికి ఆ ముచ్చట కూడాను. వచ్చావు గాని మా ఓడు కాపీ బాగా ఎడతాడు, తాగిసి. షుగర్ లెస్ అండి. ఇంకా లెస్ ఏంటి, బ్రెయిన్ లెస్ ఫెలో అని. నీ కమిషన్ ఎంత వచ్చింది? 5,000 అండి. దాని మీద ఇంకో 5 వేసి 10 ఇస్తాను. నా మనశాంతి నాకు ఇప్పించరా. నాకు ఇచ్చిన 5,000 మీకు మనశాంతి జీవితంలో దొరకదు. ఎలా కొడుతున్నావు? కాదు, ఇంకొకటి ఉన్నాడు రావాల్సినాడు. హలో గురుగారు, ఎక్కడున్నారండి? అర్జెంట్ గా రండి, ముహూర్తం టైం అయిపోతుంది. వచ్చేసానండి. ముహూర్తాలు ఏమన్నా పెట్టమంటారా? ఇదిగా పంతులు గారు బాగున్నారా? ఎవరండి ఈవిడ? దాని మెడలో 3 ముళ్ళు వేయించి నా మెడకు చుట్టేసావు చూడు, మా ఆవిడ. చూసేవా, నువ్వు వేసిన 3 టన్నులు మేకప్ తీసాగానే నిన్ను కూడా గుర్తుపట్టలేదు. అర్థంగా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. లేవండి ఒకసారి. ఆ వాయిస్ ఏంటమ్మా? ఆవిడ ఎవరో కాదు, మనం సెట్ చేసిందే. మీరేమో బాగుండాలి అని ఆశీర్వదించారు, మిమ్మల్ని కొడితే బాగుండదు. థాంక్స్ అండి. అందుకని మీరే కొట్టేసుకోండి. కొళ్ళ తీసుకుని కొట్టుకుంటుంటే వీడి మొక్కల్లో సాగు కనిపించాలి నాకు. అంటే అది హలో బాబు, బ్యాండ్ మేళమా? అవునండి. ఆ ట్రూప్ అంతా రావద్దు కానీ లీడర్ ఒకటి రామ్మా ఇక్కడికి. కొత్త బేరం అనుకుంటా వచ్చేస్తున్నాండి. సార్ పెళ్లికా స్వాప్నానికా? సాగుకు వాయించాలి. ఎవరి సాగుకి వాయించాలి?
నలుగురు కలిసి నా కుమ్మక్కై పెళ్లి చేస్తున్నారా అనుకో, మెడలో తాలి కట్టేలా హుషారుగా వాయించారు. ఎందుకు వాయించారా మీరు అలాగా? ఎందుకు వాయించారంటే వాయించాలి కదా. వద్దని చెప్పాలి కదా, పెళ్లి వద్దని చెప్పాలి కదా నాకు. నేను చెప్పాను మీరే వినలేదు. ఎలా చెప్పావు? అన్నాను కదా, తల ఊపాను కదా అర్థంగానే. నీ కవి హృదయం దాంట్లో అంత ఉందిరా డెప్త్. ఇదిగా ఓ బ్యాండ్ మేళమైనా ఈవిడెవరో సెక్సఫోన్ లో బలే ఉంది. అది నువ్వు ఇచ్చిన ఎలర్జీ రూపంలో మా ఇంట్లోకి వచ్చింది. ఓహో సార్, మీ ఇద్దరు జంట ఎలా ఉందో చెప్పనా? కర్ర డ్రమ్ము లాగా భలే ఉందండి. డ్రమ్ము నువ్వు లోపలికి వెళ్ళవే, ఆ. ఈ కర్రతో కొద్దిగా ఎప్పుడో రావాలరా ఇంకా ఈ టైంలో. వచ్చేసానండి. వచ్చేవా, ఒక వీడియోగ్రాఫర్ తద్దినం ఉంది, అది షూట్ చేయాలి. చేసేద్దాం. వీడియోగ్రాఫర్ ఎక్కడ? అది ఈ డెప్త్ సీను కంటెంట్ కూడా అర్థం చేసుకోడు. అందరూ కొమ్మక్కై నాకు పెళ్లి చేస్తున్నారు అనుకోరా, నువ్వు అలా వీడియో తీసి సీడీ పెట్టి సీడీ నాకు ఇచ్చి రోజు ఆ ఘోరాలు చూసుకోపోతే తీసాను. అడిగితే తీసేస్తాను. నువ్వు అర్ధరాత్రి పెళ్లి, నిద్ర రాలేదు, ఆవులేస్తున్నాను, కూర్చుంటే నవ్వండి 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 అని చంపావు. సీడీలో నవ్వులు ఉన్నాయి, ఇప్పుడు జీవితంలో నవ్వులు లేవురా బాబు. లేవు. అల్లడు మా మామగారు. సర్లే, ఏంటి ఏమవుతుంది? కొంప కొల్లేరు అయిపోయింది. ఎంత మందిని పెట్టుకుంటే కొల్లేరే అవుద్ది. అది కాదు నానా. అమ్మాయి ఎప్పుడొచ్చా నానా? ఇప్పుడేనమ్మా. ఏంటమ్మా సరిగ్గా తినట్లేదా? ఇంతలో చిక్కిపోయావు. నీకు కాపీ ఎట్టుకొస్తానండి. చూసావా ఎంత ప్రేమగా నా మీద రాక్షసో ఇరుచుకు పడిపోతుంటావు. మీ నాన్న దగ్గర మాత్రం చాలా మెత్తగా మాట్లాడుతున్నావు. మొగుడనే వాడు ఒకటున్నాడు, కాఫీ తాగుతావా చస్తావా అని అడిగిందా ఎప్పుడైనా? సత్తావా? అది ఉండాలడు అమ్మాయికి దిష్టి తగులుతుంది. అసలు నాకంటే ముందు దాన్ని ఎంతమంది చూసారా? ఓ నలుగురు చూశారు. ఎవరాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? వీళ్ళే చూసింది, అడుగు వాళ్ళనే. మీ నలుగురు చూసారా నాకంటే ముందు సంబంధం? అవును సార్. నువ్వెందుకు వద్దనుకున్నావురా దాన్ని? అంటే కట్నం కన్నా సంభావన ఇది వస్తుందని చెప్పి. అదే నీ కక్కుర్తి. నువ్వెందుకురా? అంటే నాకు వేరే ముహూర్తం అండి. ఒకవేళ ముహూర్తాలు లేకపోతే ఏం చేస్తుంటావు? ఏముందండి, గుడి గుండటే. ఇప్పుడు పదండ్రా, మీరందరూ పదండి చెప్తాను. నా జీవితం కొంప కొల్లేరైపోయి నాశనం. ఇప్పుడు మాత్రం ఒకరిని కొట్టకుండా ఒకడు అడ్డుకుంటాడు, కానీ పెళ్లి అయినప్పుడు ఒక్కడన్నా అడ్డుకున్నారా మీరు? పదండి. ఇదిగా ఏం చేస్తున్నావు అక్కడ? వర్షం పడేలాగా ఉంది, బట్టలన్నీ అట్టుకొని లోపలికి రా. అది మొగుడి జీవితం బస్సు లాంటిదండి. ఎన్ని ఊర్లు తిరిగినా ఆఖరికి డిపోకి వెళ్ళిపోవాలి. మా ఆవిడ పిలుస్తుంది. వస్తాను. అమ్మయ్య సార్, నమస్తే సార్. నమస్తే రాఘవ. ఏంటోనండి ఈ మహా సిటీలోని ఏ మనిషికైనా సరే ఇంపార్టెంట్ పిల్ల ఇల్లు రెండు కావాలి. ఎంత తిరుగుతున్నా నాకు ఎవడో పిల్లని ఇవ్వట్లేదు, అద్దిల్లు కూడా కనీసం దొరకలేదు. మంచి భాస్కర్ లాంటి బ్రోకర్ ఒకటి పట్టుకుంటే 6 నెలలు తిరగ మార్నింగ్ అద్దిల్లు దొరికిందండి. పాలు పొంగించేసాం. తిరిగి 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 బుర్ర వేడెక్కిపోయిందండి. మంచి కాఫీ తాగాలి. పక్కింటికి వెళ్ళి టీ పొడి తెచ్చుకుంటా. వస్తున్నా. లోపల ఎవరు లేరా? వస్తున్నా. మారేడు నేరేడు ఇంకా నువ్వు బతికే ఉన్నావా? నన్ను కొడుతున్నావేంట్రా? ఎందుకు సార్ మధ్యలోకి వచ్చారు? ఏమైంది? ఇది బతకడానికి వీలేదు సార్. అది నా పెళ్ళవరా దానందే. ఒరే మిద్దరు ఫ్రెండ్స్ కదరా. ఎవరు చెప్పారు సార్ మీకు? నువ్వే కదా చెప్పింది. నేనంటే చెప్పాను, నాకు సిగ్గు లేదు. ఎండానికి మీకు సిగ్గు ఉండాలి కదా. ఏమైంది అసలు? అది బతికుండానికి వీల్లేదు సార్. అసలు మీరు ఎందుకు కొట్టుకున్నారు? నేను చెప్పను సార్. ఏమైనా మీరు మంచి ఫ్రెండ్స్ కదండి ఇంతకు ముందు? అవును, ఇంత ముందు మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా. ఇప్పుడు ఎందుకు కొట్టుకున్నారు? నేను చెప్పను సార్, అది చచ్చిపోవాలి అంతే. ఒరే ఏమై చెప్పొచ్చు కదరా. నేనే చంపేస్తాను సార్. చెప్పు. నేనే వేసేసుకుంటాను. పోలీసులు వచ్చేస్తారా? నీకైనా ఏం చేస్తారా? అది బతికుంటానికి వీల్లేదండి. ఎందుకని అడుగుతున్నాను? ఎలాగుంది? మంట వచ్చేస్తుంది. దాని ముఖం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఎలా ఉంది? మంట వచ్చేస్తుంది. ఆడి మొహం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఏంటండి 2 కుక్కలు కొట్టుకుని సైకిల్ మీద పడ్డా వీళ్ళిద్దరు నా మీద పడుతున్నారు? చిచి, అసలు అది ఫ్రెండ్ అండి. నువ్వు ఫ్రెండా? అసలు అది ముందు నేను తుడుచుకొని
చూస్తేనే కంపరం వచ్చేస్తుంది. అసలు అది బతుకుంటానికి ఓయ్! అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏం జరిగింది? అసలు మీ గొడవ ఏంటి? దానికి రింగ్ ఇచ్చానండి. రింగ్ ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? చిచ్చి, దానికి నాకు మాటలు నేను చెప్పడం ఏంటి? ఏమే? చెప్పండి. నీకు రింగ్ ఇచ్చాడు? నేను ఎందుకు చెప్తాను? ఇచ్చినండి వాడిని అడుగు. రింగ్ ఎందుకు ఇచ్చావురా? సిగ్గులాదు, నువ్వు మొగుడివేనా అసలు? ఏ? దాన్ని అడగకుండా వచ్చి నన్ను అడుగుతావేంటి నువ్వు? దాన్ని చంపే చెప్తాను. రింగ్ ఎందుకు ఇచ్చా చెప్పు. ఇందాక నుంచి మర్చిపోతా డైలాగ్. రింగ్ ఎందుకు చెప్పు. అలా కాదు సార్, ఆ! నేను రింగ్ ఇచ్చాను. అవును. అది ఫోన్ తీయాలి కదా మరి. నువ్వు ఇచ్చింది గోల్డ్ రింగ్ కదా? కాదండి, ఫోన్ రింగా? దాని మొగానికి ఏమన్నా గోల్డ్ రింగ్లు మరి ఇస్తాడండి? ఇందాక నుంచి అడుగుతుంది, చెప్పరా? వాడు రింగ్ ఇచ్చాడు, మధ్యలో నేనేదో పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదు. ఆ. సరే అని రాత్రి 2 గంటలకి 3 సార్లు రింగ్ ఇచ్చాను. ఎందుకు ఎత్తలేదు వాడు? గోల్ వద్దండి, అలాంటి చంపేస్తాను మళ్ళీ కనిపించాలి. సరే సరే, నా వైపే తప్పుంది, ఒప్పుకుంటాను. సాక్ష్యం చూపించు. ఏం చూపించేవే నువ్వు నాకు? అడిగినప్పుడు అప్పుడు ఎప్పుడు అడిగానండి, చూపెట్టింది అది ఏమన్నా నాకు? అది ఏం అడిగావు? ఏం చూపించావు? నువ్వు నాకు చూపెట్టావా చెప్పు. ఏం అడిగావు? ఏం చూపించలేదు. చిచి, దానికి నా మాటలో నేను చెప్పనండి. ముందు నువ్వు ఏం అడిగా? ఏం చూపించలేదు. నువ్వు మొగుడివేనా? ఏం అడిగావు? చూసారా? ఏం చూపించలేదు. అబ్బా, ఏమి చూడనట్టే మాట్లాడుతున్నాడు. ఆ. చివర్లో మొత్తం చూపించానుగా. చివర్లో ఏం చూపించావా? వాడిని అడగండి. చివర్లో ఏం ఓ, చూపించావా? అబ్బో, చివర్లో చూపించిందో దీన్ని. ఏం అడిగింది? ఏం చూపించావు? అప్పుడు మేము 3వ తరగతి చదువుకుంటున్నాం సార్. ఆ. ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్, కొద్దిగా ఆన్సర్ పేపర్ చూపెట్టవే అన్నానండి. క్వశ్చన్ పేపర్ చూపెట్టిందండి. ప్రశ్నలు అన్ని రాయిసానండి నేను. అది నీ దగ్గర కూడా ఉంటది కదరా? అది ఫ్రెండ్ కదా అని నమ్మకంతో అడిగాను, అదే చూపెట్టింది. పైగా ఫస్ట్ ఓం అని రాసింది, అది కూడా రాసి మరి వచ్చాను. వంకాయ ఆ మాత్రం చూసుకోలేకపోయారు నువ్వు? చంపేస్తాను సార్ దాన్ని, నేను చంపేస్తానే అనుకున్నాను. అబ్బా! ఆ! అది అంతగా నీ ఫ్రెండ్ కదా. ఆకలి భోజనం పెట్టరా, ఎంతో చచ్చిపోతున్నా. అమ్మా దా తొందరగా. తీసుకోండి. బిర్యానీ అనుకుంటా, వాసన వచ్చాను. ఏంట్రా నెయ్యా? విషం అండి, దానికి పెట్టి చంపేయండి. విషమా? దానికి పెట్టి చంపేయండి. మావిడి విషం పెట్టడం ఏంట్రా? పోనీ, నేను పెట్టి చంపేస్తాను దాన్ని. అబ్బో, అన్నం మొత్తం నేలపాలు చేసావు కదరా? హా, అది అది ఇప్పుడు రా. ఇది నేలపాలైతే నీకు అంత బాధగా ఉంది, అప్పుడు నోటి దాకా వచ్చింది నేలపాలైపోయింది, నాకెంత బాధగా ఉంటదిరా. నాకు వచ్చింది. ఏమొచ్చింది నోటి దాకా? దాన్ని చంపే చెప్పి చెప్పే జరిగిందో. బతుకుంటానికి వీల్లేదు, అది బతుకుంటానికి వీల్లేదు. అట్లే నోటి దాకా ఏమొచ్చింది, దాన్ని చంపేసి అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాండి. మంచి దూర వయసు. అంత దూరం చెప్పక్కర్లేదు, మొదటి పంటగా చెప్పా. నించోండి చెప్తా. ఒక చోట తీసుకెళ్ళమని అడిగిందండి. ఓకే. తీసుకెళ్ళడానికి అంతా ప్లాన్ చేశానండి. రాజే ఎక్కడికి? పిక్నిక్ రాలేదని ఫీల్ అయ్యావా? ఇది రాకపోతే నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చుగా. అందరినీ ఎందుకు పిలుస్తాం, దీన్ని ఒకదాన్నే పిలిచాను. అప్పుడు ఇది పిక్నిక్ ఎందుకు అవుతండి? టెక్నిక్ అవుద్ది. దాన్ని చంపేస్తారా, నన్ను చంపేయమంటారా చెప్పండి. పిక్నిక్ ఎందుకు వెళ్ళాను నువ్వు? నువ్వు అసలు మొగుడువేనా ఆ. మగాడువేనా? ఎల్లనందుకు ఎవడన్నా సంతోషిస్తాడు గాని నన్ను అడుగుతావేంటి? వాడిని అడుగు. ఆటతో కొట్టే చెప్పు చెప్పు. ఎందుకు రాలి చెప్పు. దాన్ని చంపేయి, తర్వాత మాట్లాడు. ఎంతసేపు ఇదే డైలాగా? అమ్మా, అయ్యో చెప్తాను. చెప్పు. అయ్యి బాబోయ్, చెప్పు. నాకు ఆ సూట్ అంటే ఇష్టం, ఆ సూట్ అంటే ఇష్టం అందండి. ఆ. తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశా. ఆ. రావాలి కదా, రాలేదు. అడగని చెప్తుంది. నేను రాను, నాకు ఆ ప్లేస్ అంటే భయం, ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదు అని కూడా చెప్పాను. ఏంటి చూస్తావు? వాడిని అడుగు. అడిగితే అడిగా, నన్ను అడుగుతామంటే దానికి ఇష్టం. ఎక్కడికి రమ్మన్నా చెప్పరా? అదే నాకు ఇష్టం అంది. ఆయాసం వచ్చేస్తుంది చెప్పరా? అలా కాదు సార్, దానికి ఇష్టం అంది. ఆ. తీరా ప్లాన్ చేసాక నాకు ఆ ప్లేస్ అంటే భయం అంది. అదే ఏ ప్లేస్? జూ పార్క్ అండి.
జూపార్ నేను తీసుకెళ్తాను కదే. నాకు జంతువులు అంటే భయం అండి. నోర్మై! ఎంతకాలం వీడితో కాపురం చేస్తున్నావు, జంతువులు అంటే భయం ఎందుకు ఉంటది నీకు? ఏంటనే గొడవ? మొగుడు పిల్లలు ఎవరు ఉంటే ఇంట్లో చూసుకోండి, ఎందుకు కొట్టుకుంటారు? వాళ్ళిద్దరు మౌడి పిల్లలు కాదు, నేను మౌడి పిల్లం, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీరు ఎవరా ఎవరు చెప్పాడు మేము friends అని? ఎవరు చెప్పాడని? ఫ్రెండ్ అంటే ఇది కాదండి, ఫ్రెండ్స్ అంటే ఎలాగుంటారో చూపిస్తాను చూడండి. అసలు అరే మామా చెప్పరా, అర్జెంట్ ఇంటికి రండి రా, మంచి పార్టీ ఉంది. బాటిల్ తెచ్చేస్తున్నాం అయితే. ఓకే ఏం పడిపోయింది? నీకు బాటిల్ కావాలా? ఇదిగో తీసుకో. ఏంటిది? పాయిజన్ బాటిలే. రే మంచి ఎనర్జీగా ఉన్నారా? ఇప్పుడు దాకా బాగా వచ్చినట్టుంది. ఏం బాగా రావడం అసలు అర్థం కావట్లేదు. పొద్దున్న ఇంట్లో ఇంతవరకు బాగానే ఉండరా, ఈ ఇంట్లో దిగి నుంచి ఒకటే తలనొప్పి రా బాబు, బుర్ర పిచ్చెక్కిపోతుంది కదా. పిచ్చెక్కించేద్దాం. ఎవరైనా పక్కింటేనా? పక్కింటి వాళ్ళు అంతేరా, చేతకాని ఒక సన్నాసి మొగుడు, ఎందుకు పనికిరాడు దద్దమ్మ. దద్దమ్మ దద్దమ్మలతో మనకెందుకే? మందులోకి స్టఫ్ ఏం చేయమంటారు? అరే మావా, మారేడు. చిచ్చే దాని పేరు ఎత్తగా, దానికి నాకు మాటలు లేవు. మాటలేవు కదా, అన్ని చేతలే కదా అప్పట్లోనే. ఎండి చేసి ఊర్రా మీ ఇద్దరుని. మామిడి తోటలో చేను, పంపు చెట్లు, ఊరంతా మీ గురించి మాట్లాడుకునేవారు కదరా. ఏం మాట్లాడుతున్నారు? దాన్ని చంపే చెప్తాం. ఏం జరిగింది? చేసాడు కాబట్టి అది చెప్తే బాగుంటుంది, చూసి మేము చెప్పలేం కదండి. పర్లేదు సార్, నాకు చెప్పొచ్చు. అంటే ఫ్రెండ్ కదా, పర్సనల్ చెప్పలేమండి. మీరని చెప్పొచ్చు కదా భయ్యా. లేదు భయ్, మీకే చెప్పకూడదు యాక్చువల్లీ. మొగుడు కదా. ఊరంతా ఏం మాట్లాడుకున్నారు? మామిడి తోటల్లో తత్తడి బియ్యం ఏం జరిగింది? మామిడికాయలు కాసాయి. అబ్బాయి మాట్లాడమంది. ఏమే ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? నువ్వు హ్యాపీనా? నువ్వు హ్యాపీయా కాదో చెప్పు. నువ్వు హ్యాపీనా? ఎంతకాలం ఎప్పుడు ఫ్రెండ్షిప్ అంటే బోర్ కొట్టేసింది, ఫ్రెండ్షిప్ చేసి బోర్ అందండి. అందుకే సరదాగా ఒకసారి మధ్యలో గొడవ పెట్టుకున్నాం అంతే, ఎలాగుంటుందో చూద్దాం. ఇప్పుడు నీకు డిఫరెన్స్ దొరకలేదు కదా నువ్వు. ఇది ఏం చేయండి? వద్దు కావాలంటే మధ్యలో ఎక్కేయడం తప్ప ఎవరోడు ఇంకో డైలాగ్ చెప్తాడు, ఆగుదాం. అదేమన్నా ఉందా? అయ్యయ్యో మారేడు నారేడు. జగడం చేసేస్తాం, రగడ తుందేస్తాం, జగుడు గగనం మేమేరా పిడుగులం. మరల జననం రానీరా, మరల మరణం మింగేస్తాం, భగల గరడం మా పిలుపే డమరుకం. నమస్తే మేడం. నమస్తే సార్. హాయ్ రష్మి గారు. హలో అండి. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా, దాదాపు 10 వారాల నుంచి ఆడు ఉన్నాడు. అందరి ముందు పరుగుపోయిందిగా. ఇప్పుడేంటి? ఇప్పుడు ఉంది సార్ కామెడీ. ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలి అంతే. మాకు కామెడీ కావాలి అంతే. ఏంటో నా బతుకులా అయిపోయింది. మొదలు పెడతామంటే స్కిట్టు. హలో ఓకే ఉంటాను. అదే అండి, రోడ్డు మీద జనాలందరూ తెగ నవ్వేస్తున్నారంట పడి. ఏం లేదు, మా రైటర్ స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నాడు, ఆ గాలి తగిలి. సరే వాళ్ళ స్కిట్ ఏంటంటే ఓపెన్ చేస్తే మీకు ఫోన్ వస్తుంది సార్. వస్తుంది ఆల్రెడీ. ఒక నిమిషం చెప్పండి. ఏమైంది సార్? తీసేశారు.
ఏమైంది సార్? నా టీం తీసారంట శివ. ఏంట్రా బాబు పరిస్థితి? పాపం వాళ్ళు ముగ్గురు ఇంతకాలం నన్నే నమ్ముకుని, ఏంటమ్మా? అదే నేను వాళ్ళని నమ్ముకుని సరే అర్జెంట్ గా కలవాలి, ఆ. నీరసంగా ఉంది. ఏమే ఆ టిఫిన్ పడరా, టిఫిన్ ఇయ్యి. అయ్యో బాబోయ్, ఓయ్ బాబోయ్, ఏంట్రా పక్కింట్లోకి ఇసిరింది ప్లేటు అంటే మన టీం తీసారని. అవునులే లేడీస్ ఒక అడుగు ముందుంటారా, ఆ. తెలిసిపోయింది. ఏం చేస్తా సార్? ఆ. ఇలా రా, బయటికి రా చెప్తాను, బయటికి రా. ఏంటి టిఫిన్ ఎక్కడా? టీం ఎక్కడ, టీం ఎక్కడ? తెలిసిపోయింది అనమాట. ఆహా. అంటే అది వస్తుందిలే, ఇలాంటివన్నీ కామను గా జరుగు. నీకు లక్షలు లక్షలు ఇచ్చి మా నాన్న కట్టబెట్టింది జబర్దస్త్ గా ఉన్నావని కాదు, జబర్దస్త్ లో ఉన్నావని. మర్యాదగా టీం అన్నా సంపాదించు, లేకపోతే మనీ అన్నా సంపాదించు. అది కాదే, ఆ? రష్మి కన్నా దారుణంగా బిహేవ్ చేస్తుంది అంట ఇక్కడ. ఏంటో. సరే వెళ్ళి అర్జెంట్ గా వాళ్ళని ఓదార్చా. పదండి పదండి. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధి. ఆల్రెడీ ఏడుస్తుంటే మళ్ళీ ఏడుపాటు ఏంటయ్యా? ఎక్కడ ఉన్నట్టు దొరకాలి గానీ చచ్చాడు రా చేతిలో. హాయ్ నాగి, చెప్పరా. రా అంటాడేంట్రా? బాధలో ఉన్నట్టున్నాడు అంతే. అది కాదు నాగి, రా అంటావేంటి? చెప్పా. అది కాదు నాగి, ఉమ్. ఎంతకాలం మీరు అందరూ నన్ను నమ్ముకున్నారు, ఏంటే? నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. అది మేము ఉన్న నమ్ముకున్నాం. అశోక్ గడేడి ఆడ అమలాపురంలో టీ షాప్ పెట్టుకున్నాడు. అంటే టీం తీసేస్తారని ముందే తెలుసా? నీ గురించి ముందే తెలుసు అడిగి. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక దారి చూపిస్తాను. ఆహా. నన్ను నమ్ముకున్నారు, పదండి పదండి వెళ్దాం. వెళ్ళి ఫైట్ చేద్దాం. పదండి సార్. ఆఫీస్కి వెళ్ళి పదండి. రండి. దారి చూపిస్తాను గడిపలించేంట్రా. నీకు తెలీదు, ఇప్పుడే ఉంది అసలు దారి అంతాను. ఇప్పుడు మనం పంజాగుట్ట సెంటర్ లోకి వచ్చేసాం. వచ్చి జనాలు బాగా ఉంటారు, ఆ. ఇప్పుడు మనకి ఫ్యూచర్ ఉంటది. అది ఎలా ఏం చేయాలి చెప్పు. ఇగో ఈ కొరడా తీసుకో చెప్తాను. అంటే డైరెక్టర్ తీస్తే నన్ను కొడదామా? కాదు, పోనీ నిన్ను కొట్టమంటావా? అస్సలు కాదు, మరి నేను ఏం చేయమంటారా? నిన్ను నువ్వు కొట్టేసుకో చెప్తాను. పని నువ్వేం చేస్తావమ్మా? నేనే అది అడుగుతున్నా, ఏం చేయాలి? సరే ఆ బొచ్చి ఇలాగా చెప్తాను. దా ఇగో బొచ్చెట్టుకుని నాగి ప్రదర్శన ఇస్తూ ఉంటాడు, నువ్వు జనాల దగ్గరికి అలాగే వెళ్ళి వచ్చేస్తాను. भगवान के नाम पे एक पैसा दे दे बाबा। పుట్టుకో మ్యూజిక్ అయ్యారు బాబు. ఎంత వచ్చారా? 10 రూపాయలు మాయా. దెబ్బకు రూపాయి కూడా రాలేదా? కొట్టుకోండి వద్దురా, వేరే పని ఏమైనా చూడరా. వేరే పని ఆ. చేస్తావా? చేద్దాం. రా, రా, చెప్తాను. ఏం చేద్దాం? కూర్చో, 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 చెప్తాను. కొట్టుకుని తోలు ఊడిపోతుందిరా. ఏంటి కొరడాక? అమ్మా అలా కొట్టేవిట్రా బాబు. మరి ఎలా కొడతాను మరి? కొట్టే ముందు చెప్పాలి. దా కూర్చో. కూర్చో. రావాలండి బాబు, రావాలి. ఆ. కూర్చోండి. ఏంటి చెప్తాను. మూలికలు వనమూలికలు చెప్తాను, కూర్చో ముందు చెప్తాను. ఇది బాగుందిరా, కొట్టుకునే కన్నా బెస్ట్ ఇది. మీ దేవురు అమలాపురం. ఎటువంటి జబ్బలకైనా సరే అమలాపురం డాక్టర్ గారు ఇక్కడ మందులు ఇస్తున్నారు. రావాలండి బాబు, రావాలి. అయిపోయింది, బతికి అయిపోయింది నీ. వాతము, కప్పము, పిత్తము, అర్షములకు, ఒళ్ళు నొప్పులకు, నరముల బలహీనతకు బలహీనతకు, రావాలండి. ఇరు బలహీనతకు ములుక్కులంబవలను బాబు రావాలి. జల్లగంట జర్రిగొండు రావాలండి. ఇటువంటి పెరడులైన మా వద్ద అర్షములలో లభించును. నేను కన్నకాలలో ఎగిరిపోయాయి, రావాలి. ఏమండి డాక్టర్ గారు నమ్మొచ్చా? ఒరేయ్, గుంటూరులో డాక్టర్ నమ్మేస్తా. ఇప్పుడు నమ్మడానికా? ఇప్పుడు నమ్మడానికా? నమ్ముతారా? నేను కస్టమర్స్ అలా కొట్టకూడదని మాట్లాడతాను కదా, నువ్వు కూర్చో. మరి లేకపోతే? పట్టో. ఏమయ్య బాబు, దా తీ చెప్తాను. దా బాబు ఇలాగి ఒక ఆకు పెట్టు. వెళ్ళి ఎక్కడ నెట్టుకో. మొత్తం కాదు, 500 ఎంత ఇస్తుంది. పద పద లాయించేయి. ఒరేయ్, ఇది అమ్ముకోలేకపోతానా? ఇవి కూడా అమ్మలేవా నువ్వు? ఆ. నేను డాక్టర్ని చేద్దాం అనుకున్నాను, దీనికి కూడా పనికి రాకుండా పోతున్నావు నువ్వు. సరే లే చెప్తాను. పని చేస్తాడు. ఆ, దా మంచి మ్యాజిక్ షో చేద్దాం. దా చెప్తాను. మ్యాజిక్ షోనా? ఆ, దా అది ఈజీగా ఉంటది. దా దా, ఇలా తిరిగేసి. ఏం చేయాలి ఇప్పుడు నేను? మ్యాజిక్ మ్యాజిక్ షో నేను చెప్పిస్తాను కదా. మా అబ్బాయి ముసుగు వేసుకుని చెప్తున్నాడంటే దానికి కారణం ఏమిటో తెలుసా? మూలిక తావీజ్ మహిమ. అద్భుతమైన తావీజు మాది. ఇక్కడేం చేస్తున్నావు? షో జరుగుతుంది మధ్యలోని. ఇంట్లో బియ్యానికి డబ్బులు లేవు. ఓ అదే చెప్పాలి కదా నువ్వు. ఇదిగో దా, తీసుకో చెప్తాను. చాలే. బియ్యం బస్తాలకి దానికి నంట ఇంట్లోకి సరుకులు అవి కావాలి కదా. ఇంకో స్టేర్ ఏమైనా వస్తున్నావు అంటారు ఇంట్లో? ఎందుకని లేదండి, ఇదే మన కలెక్షనే చేద్దాం. లాస్ట్ లో తలో 100 ఇచ్చేద్దాం, మీకు పర్వాలేదు.
నీ వల్లే కదరా మన టీం తీసేశారు, నీ వల్ల మన టీం తీసేదా. ఇదిగో ఈ 500 తీసుకుని ముగ్గురు పార్టీ చేసుకుంటాం. ముగ్గురం అమ్మా ముసుగేయండి రా. అరే అబ్బాయి చెప్పరా బాబాయ్, ఈపి మీద ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు ఉంటుంది చూడు. అయ్యో బాబాయ్, ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. సంవత్సరమైంది నేను బిజినెస్ పని కింద బయటకు వెళ్ళి ఇవాళ మా మ్యారేజ్ చేయండి. మామూలు ఉండదు, ఎవరికైనా ఫస్ట్ నైట్ ఉంటుంది. ఇవాళ మాకు డే అండ్ నైట్, స్వీట్స్ పాలు పళ్ళు ఇవన్నీ ఉండవు, డైరెక్ట్ నీకు సొక్కలా. సరే కానీ న్యూస్ చూసారా? ఏంటి? బంగాళాఖాతంలో అల్పపీడనం అంట. నీకు ఇంకో పెట్టను చూపిస్తాను, లోపల చెప్తాను. పద లోపలికి. డోంట్ డిస్టర్బ్ బోర్డు కూడా పడతాను ఇవాళ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు. నమస్తే మేడం. నమస్తే సార్. Repeat. హాయ్, హాయ్. నా పేరు మన్మధరావు సార్. ఈ ఇంట్లో ఉంటా. మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడగండి, మొహమాట పడకండి. కామెడీ కామెడీ. అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను. ఇది తప్పు లేదు, అడగొచ్చు. ఎందుకంటే మనిషికి అలిగే హక్కు ఎంత ఉందో అడిగే హక్కు కూడా అంతే ఉందండి. ఇంట్లో మా ఆవిడ లేదు, పుట్టింటికి వెళ్ళింది. సామాన్లు అయిపోయి చూసుకోదు, చెప్పాలి కదా. పేస్ట్ అయిపోయింది, ముందు పక్కింటికి వెళ్ళి పేస్ట్ అడుక్కోవాలి. ఉదయాన్నే వస్తా. డోంట్ డిస్టర్బ్. ఏమండి, ఎవడని పెట్టింది? ఏదో పెట్టాడండి. ఇది అసలు పక్కింటి వాళ్ళని ఎలా విడదీస్తారా? బోర్డులు తీసి పక్కన పెట్టొద్దు అసలు. ఆనందరావు గారు, ఆనందరావు గారు, ఆనందరావు గారు. ఏంటండి ఎలా వచ్చారు? లేదు సార్, మనకి కొంచెం పేస్ట్ కావాలి సార్. అసలు ఆనందరావు అని పేరు మీరు పుట్టాక పెట్టారు సార్, లేకపోతే పేరు పెట్టాక? మీరు పేస్ట్ ఇచ్చాను కదా, పేస్ట్ ఇచ్చాను కదా. చూద్దాం ఇవాళ మా పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్ డే. చలనకి పోవాలి. థ్యాంక్ యూ, నువ్వు పోతే చేసుకుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే. బ్రష్ చేసుకోగానే కాఫీ ఉన్నాయి మేడం, అన్నీ ఉన్నాయి. లేకపోతే ప్రపంచం అంతా ఏదో చప్పగా ఉన్నట్టుంటది. ఆనందరావు గారు, ఆనందరావు గారు. ఏంటయ్యా? కాఫీ ఉంటే ఒరే, నేను లోపల ఏదో చేద్దాం అంటున్నావు, నువ్వు బయట తీసుకొచ్చా చేస్తున్నావురా. వెళ్ళండి సార్, కాఫీ తెచ్చండి, చెప్తాను. నీకు దండం పెడతాను, ప్లీజ్ ఇంకోసారి డిస్టర్బ్ చేయకరా. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటండి టిఫిన్ కావాలా? టిఫిన్ పడాల్సిందండి, ఏ టైంకి అది పడిపోతుండాలి. ఏంటి సార్ అంత రెడీగా ఉన్నారేంటి? నువ్వు ఏదో కోరికలు కోరతావు కదా వెయిట్ చేస్తున్నాను. ఊరుకోండి సార్, నా కోరికలు ఏంటి? లోపల మేడం గారు ఆవిడ కోరికలు ఏదో తీర్చాలి. మరి ఎక్కడ తీరుతున్నావు నువ్వు? అది ఏం కావాలి నీకు? టిఫిన్ చేశారా మీరు? అది చేద్దాం అనుకున్నాను, గెలుగుతున్నావు వచ్చి. మీరు ఇంకా టిఫిన్ ఏం చేస్తారండి? మ్యారేజ్ టిఫిన్ చేస్తా కూర్చుంటారా మీరు? ఆ టిఫిన్ ఏదో నాకు ఇచ్చి చెప్తాను, నేను టిఫిన్ చేయాలి. ఇంకోసారి డోర్ కొట్టామని చంపేస్తామనుకున్నావు. వీడేంటి గుర్తించేసుకున్నాడు? అలా కాదు సార్, చీరేస్తానేమనుకున్నా అక్కడి నుంచి. పక్కింటి వాళ్ళు అడ్డంగా నరికేస్తాను, నాలుగు చీరేస్తాను. కొట్టు ఎవడా టిఫిన్ అడిగాం సార్. గోతి పాతేమనుకున్నావు. అసలు అక్కడ ఈ నిజంగా అనుకున్నంత పని చేసేలా ఉన్నాడండి. మా పక్కింటోడు అసలు చాలా డేంజరస్ గా ఉన్నాడు. ఈయన అనుకున్నంత పని చేస్తాడు. హలో, పోలీస్ గారండి. సార్ నమస్తే సార్, అర్జెంట్ గా మీరు మా ఇంటికి రావాలి సార్, అర్జెంట్ గా రావాలి సార్. ఒక ఆయనకి నన్ను చంపేస్తానంటున్నాడు సార్. ఎవరు ఇక్కడ ఫోన్ చేసింది? ఈ మధ్య లాఠీ సైజ్ పెంచారా సార్? ఎవరా నాకు ఫోన్ చేసింది? నేనే సార్. ఏమైంది? చంపేస్తానంటున్నాడు సార్. చంపేస్తానని బెదిరించాడా? నువ్వు వాడిని ఏమైనా బ్లాక్ మెయిల్ చేసావా? లేదు సార్. దోపిడీ ఏమైనా చేసావా? అసలే సార్. మరి ఎందుకు రా చంపుతా అన్నాడు? జస్ట్ కాపీ అడిగాను సార్, దానికే చంపేస్తానంటున్నాడు. అని పిలు, బయటికి పిలు. ఆనందరావు గారు, ఆనందరావు గారు. గోర్లు తీసుకోండి, కత్తారు కదా, తీసుకొచ్చాను, తీసుకో.
కత్తితో మనుషులు గోరలు తీస్తున్నావా పులి గోరలు తీస్తున్నారా? ఎందుకు వచ్చారు సార్? ఏంట్రా ఆయన బెదిరిస్తున్నావు అంట నువ్వు? ఏం లేదు సార్, మామూలుగా మాటలో డిస్టర్బ్ చేస్తుంటేనే ఎరా చెప్పు. ఏంట్రా ఆ ముందు ఆయన బెదిరిస్తావా? చాలు మహాప్రభు. చెప్తున్నా జాగ్రత్త విను. ఆడి మీద ఏగ వాలినా సరే నిన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తా, అర్థమవుతుందా? జాగ్రత్త. నెక్స్ట్ స్కిట్ లో ఉందిలే నీకు. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సార్ ఈ చూసేదైతే ఇలా నా దగ్గర ఇక్కడ చూసారు కానీ లోపల చూస్తూ కూర్చుంటే కుదరదు సార్. మేడం గారి దగ్గర ఏదో ఒకటి చెయ్యాలి సార్. ఎలాంటి సార్? వస్తుందా? హ్యాపీ మ్యారేజ్ డే సార్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఈ పక్కింటి వాళ్ళు ఉంటారు కాకపోతే శివరావు గారు ఏంటయ్యా మన్మధరావు, ఒక 1000 రూపాయలు ఉంటే సర్దండి సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? 3 నెలల కింద 30,000 ఇచ్చాను, మళ్ళీ డబ్బులు అడుగుతావా? మేమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతామండి, ఇచ్చేస్తాం అన్ని ఒకసారి. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నమ్మకం లేదా? ఇచ్చేస్తావా? అవన్నీ కాదు, మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వరా? మర్యాదగా కాలర్ పట్టుకుంటారు మీరు. అమ్మో డబ్బులు సాయంత్రం కల్లా ఇవ్వలేదనుకో చంపేస్తా. హలో ఇన్స్పెక్టర్ గారండి, అర్జెంట్ గా ఇక్కడికి రావాలి సార్. మా పక్కింటి ఆయన నన్ను కొట్టాడు సార్. మా పక్కింటి ఆయన కొట్టాడు, రండి సార్. ఆన్నే కొడతావా? అడి జోలికి వెళ్ళొద్దంటే తాట తీస్తా చెప్తారా? నిన్నెప్పుడు కొట్టాడు రా? నిన్నెప్పుడు కొట్టాడు సార్? నేను కరెక్ట్గానే చెప్పాను సార్. పక్కింటి ఆయన కొడతానండి అని చెప్పాను సార్. ఆయన తప్పుగా అర్థం చేసుకుని మీ మీద చేసి వీడు కొట్టాడు నిన్ను? అవును సార్. క్లారిటీ చెప్పాలి కదా. లేదు సార్, ఫస్ట్ టైం ఆయన టైమింగ్ లో ఉన్నారు సార్. ఆపబుద్ధి లేదు సార్ నాకు అసలు. చూసారు కానీ ఇగో ఇక్కడ కాదు మీరు చూపించాలని టైమింగ్ అంతా. మీరు టైమింగ్ చూపించాలని టైం ఉంది, అక్కడికి వెళ్ళి చూపెట్ట. ఎక్కడ చూపెడుతున్నాను? ఒరే పెళ్లి రోజు సంవత్సరం జరుగుతుంది, 10 నిమిషాలు జరుగుతున్నాడు. నేను ఎక్కడే కూర్చొని నల్లం ఇప్పుడు రాలేనే, అలిసిపోయాను. కానీ ఏమండి అందరూ అనుకుంటే చిన్నప్పటి నుంచి విన్నానండి బాబు, మీసంలో నడికి రోషం ఉండదన్నారు. నిజమేనండి బాబు అసలు. ఏమండి వస్తున్నారా లేదా? ఏంటే వచ్చేది దాని నుంచి దున్నపోతలా వస్తున్నారా లేదా వస్తున్నా. నువ్వు ఒకటివే పెళ్లి చేసుకున్నావు భూమి మీద. నన్ను దున్నపోతంటావరా? నీకు తెలీదు. సిగ్గులేదా? పెళ్ళాన్ని అంటున్న వాడిని వదిలేసి కొట్టాడు, ఇప్పుడు నువ్వు కొడుతున్నావు. నేను మా పుట్టింటి పోతున్నా పో. చెప్పు తెగిపోద్ది. గురుగారు అయ్యేం పట్టించుకోకండి మీరు. పోతే ఇంకా మనకి లేదే. మీరు వెళ్ళండి చెప్తాను. మ్యారేజ్ డే డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళి పడుకొని చెప్తాను. రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి. ఇప్పుడు నేను ఒక్కనే లేని నేను ఇందాక నుంచి కింద పడే